లారీ ఓనర్ల అసోసియేషన్ ఇవాళ రాత్రి నుండి చేస్తానన్నటువంటి సమ్మె విషయంలో వెనక్కి తగ్గింది. ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా లారీ ఓనర్ల సమస్య రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, కేంద్రానికి సంబంధించిన అంశం. 12 ఏళ్లకి మించినటువంటి వాహనాలు అంటే 12 ఏళ్లకి మించకూడదు, 12 ఏళ్ల తర్వాతన అవి రీప్లేస్ చేసుకోవాలి. లేకపోతే కనుక వాటికి ఏడాదికి ఇంతని డబ్బులు కట్టాలంటే అది మాకు భారం, మేము కట్టలేము, కావాలంటే లారీలు మానేస్తాం, 1,00,000 లారీలని ఆపేస్తాం అంటూ ప్రకటించారు. వాస్తవంగా అది దేశవ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. నడిపించేది ఆంధ్ర వాళ్ళే. లారీ యజమానుల సంఘంలో జాతీయ స్థాయిలో కథ నడిపించేదంతా మన వాళ్ళే ఎక్కువగా ఉంటుంటారు. అయితే ఇప్పుడు అది కాస్త తేడా వచ్చింది. సమ్మెకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే అదంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే, ఆ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ స్టేట్ లెవెల్, జిల్లా లెవెల్లో అనేక మంది ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి సెంట్రల్లో బీజేపీ ఉంది. బీజేపీ మీద ఇప్పుడు ఆ ఒత్తిడి ఏమన్నా తేదలుచుకున్నదా అన్నటువంటి చర్చ నడిచింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటీస్ ఇచ్చి ఈ రాత్రి నుంచి సమ్మె అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదో చెప్పిందంట, హామీ ఇస్తుందట, పరిష్కరిస్తాము, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి దాంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.